చెప్పండి జగన్మోహిని. శ్రీ రజని, మీరు సి అంటున్నా కూడా నాకు చి అన్నట్టు వినిపిస్తుంది. లాస్ట్ టైం ఎలక్షన్ ముందు బాగా సపోర్ట్ ఇచ్చావు, ఇప్పుడు ఏంటి షటర్ వేస్తున్నావు? మీకు సపోర్ట్ చేసినందుకు నన్ను సపోర్ట్ అప్పుడు నలిపేశారు ఛానల్లో. మీ ఛానల్ కి నాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, అందుకే ఛానల్ కి దూరం అయిపోయింది. ఛానల్ నుండి నన్ను డిస్కనెక్ట్ చేసి మీకేదో కనెక్షన్ ఉంది అంటున్నారు, ఏంటది? మీ ఛానల్ పేరు 9, నేను పెట్టిన నవరత్నాలు ఉన్నాయి, అందుకే ఇప్పుడు లేవని. మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? బాబాయిని గుర్తు చేసుకుంటూ గొడ్డలికి షాన బతుకుంటూ. జనరల్ గా మీరు ఎలాంటి సందర్భాల్లో ఆనందంగా ఉంటారు? అలా అడుగుతావు ఏంటి రజని? జనాలు బాధపడ్డప్పుడే కదా మనం ఆనందంగా ఉంటాం. రీసెంట్ గా మీరు ఆనందపడ్డ సందర్భం ఏంటి? మొన్ననే విజయవాడకి వరదలు వచ్చినప్పుడు నా అంత సంతోషం ఎవరు పడలేదు. బెంగళూరు ప్యాలెస్ లో కూడా పెద్ద పార్టీ ఇచ్చాను, నువ్వు కూడా వచ్చావు కదా రజని. మధ్యలో నన్ను ఎందుకు పని చేశారా? ఇలాంటి కార్యక్రమాలు సెలబ్రేషన్ చేసుకోవాలి. మా కొడలు నాని అనే మళ్ళీ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బలా కొట్టాలంటే నువ్వు డైరెక్ట్ రా, ఆయన సిద్ధంగా ఉన్నాడు. ముగ్గురు తెచ్చిన 6 నెలలకు ముందే వచ్చినట్టు ఈయన ఇప్పుడు వచ్చి సిద్ధం అంటున్నాడు. ఆల్రెడీ గూటం తెప్పి 3 నెలలు అయింది. మొన్నమాకు చెప్పండి, మీ వాయిస్ లో బేస్ ఎదురా, ముందేలా ఉండేవాడివి. మా బొచ్చు పేగాలు నువ్వు వచ్చి ఇప్పుడు ఎలా ఉన్నావు? ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము. ఆ జోష్ ఎదురా, ఎనర్జీ ఎదురా, కూటమి వాయింపుడికి నీ వాల్యూమ్ బాగా తగ్గిందిరా గుట్ట. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా, చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. చంద్రబాబు గారిని కుప్పంలో ఓడిస్తావా? గుడివాడలో కూడా నీ గూప గులాబ్జాం చేసి కూర్చోబెట్టాడు. అయినా చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు గారు చెప్పులు తొడవకుండా ఇప్పుడు ఇందులో ప్రెస్ మీట్ లేంట్రా. 28వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పూజలు చేసి వెంకటేశ్వరుడు తప్పు చేస్తే క్షమిస్తాడేమో, పాపం చేస్తే శిక్ష తప్ప వేరే ఆప్షన్ ఉండదు. దీనికి ఆల్రెడీ పర్యవసానం, పరిహారం, ప్రాయశ్చిత్తం డిసైడ్ అయిపోయింది. తొందరరా ఏది ఎక్కడ కింద చూడు, బురదలు గట్టిగా పట్టుకో, లేపు లేపు లావు అమ్మా. ఇది బాగు చేయించాలంటే 10,000 పైన అయిపోద్దేమోరా. రిపేర్ చేయించాలంటే ఎక్కువ బాబాయ్. బాబు డబ్బులేమో లేవు నా దగ్గర. ఏమొద్దు, అంతా ఈ ప్రభుత్వం చూసుకుంటది. చాలా థ్యాంక్స్ బాబు, చాలా థ్యాంక్స్ బాబు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వరదలకు పాడైన వాహనాలను బాగు చేయించిన ఒకే ఒక్క నాయకుడు